ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలో వాతావరణం, అలాగే రానున్న కౌంటింగ్ నేపథ్యంలో మీ అందరికీ తెలుసు జిల్లా అంతా కూడా 144 సెక్షన్ మరియు 30 అమల్లో ఉంది. సో దీని ప్రకారం ఎక్కడ కూడా మనకి నలుగురు అంతకు మించి ఎక్కడ కూడా జనాల సమూహం ఏర్పడడానికి లేదు. అటువంటి సమూహం ఏర్పడినప్పుడు అలానే ఈ ఎలక్షన్ సందర్భంగా మనం చూసాం కొన్ని జిల్లాల్లో మన హింసాత్మక సంఘటనలు, అలాగే కొన్ని యాక్టివిటీస్ వైలెంట్ యాక్టివిటీస్ జరగడం మనం చూసాం. సో మన జిల్లాలో సక్సెస్ఫుల్ గా ఎలక్షన్స్ మనం కంప్లీట్ చేసుకోగలిగాం. అలాగే ఇన్ ద రన్అప్ టు ద కౌంటింగ్, అలాగే కౌంటింగ్ రోజు కూడా ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా మన పోలీస్ శాఖ యొక్క సన్నద్ధతను తెలియజేసే విధంగా ఈరోజు జిల్లా పోలీస్ శాఖ మరియు మన సిఏపిఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ఐటీబీపీ ఒక కంపెనీ, అలానే మన ఎయిర్ ఫోర్స్, అలానే మన సివిల్ పోలీస్, ఈ అన్ని విభాగాలతో మనం ఈరోజు ప్రజలకు కూడా పోలీస్ శాఖ యొక్క సన్నద్ధత తెలియజేసే విధంగా ఒక మాక్ యాంటీ రైట్ డ్రిల్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే మనకి ఎప్పుడైనా అక్రమంగా మనకి ఈ సంఘ వ్యతిరేక శక్తులు మనల్ని సొసైటీలో ఉన్నటువంటి శాంతి భద్రతలను విఘాతం కలిగించేటప్పుడు పోలీస్ శాఖ ఏ విధంగా వాటిని ఎదుర్కొంటుంది అని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ డ్రిల్ ఉంటుంది. ఈ డ్రిల్లో భాగంగా ఈరోజు మనం మీకు ఆల్రెడీ చెప్పిన విధంగా మొత్తం గుంటూరు పోలీస్ శాఖలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీని ద్వారా ప్రజలకు, సాధారణ ప్రజలకు పోలీస్ శాఖ యొక్క సన్నద్ధతను తెలియజేయడమే కాకుండా ఈ సంఘ వ్యతిరేక శక్తులు లేదా ఏదైనా ఈ శాంతి భద్రతలు విఘాతం కలిగించాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా మన సన్నద్ధత తెలియజేయాలని ఈరోజు మనం చూసాం.